ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం దేవుని సన్నిధిలోకి చేరి దేవుని ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని నేటి ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అందరము మనమున్న చోటనే తలలు వంచి ప్రార్థనలో మనం కొంత సమయాన్ని గడుపుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మంది మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప ప్రతి కుటుంబంపై మీరు కుమ్మరించమని మేము వేడుకుంటూ ఉన్నాం. ప్రతి బిడ్డను మీరు దర్శించి, దీవించి, ఆశీర్వదించి బలపరచుమని, ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ప్రభా, ఈ ఆరాధన ద్వారా మేము మిమ్మల్ని మహింపరచునై ఉండగా మీరే మహిమను ఘనతను పొందుకోమని యేసు దీవెనామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ సమయమందు ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడుకొని దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరము నాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనదే, సత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, మాయనమే పెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 32వ కీర్తన 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 32వ అధ్యాయం 1 నుండి 7 వరకు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయంగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ప్రియులారి, సమయమందు అనేక ప్రార్థన అవసరతల కొరకే మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. విజ్ఞాపన ప్రార్థనలో కొంత సమయాన్ని మనం గడుపుదాం. పరిశుద్ధ నామమున మీ అందరికి వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన మా గొప్ప రాజా, అయ్యా నీ పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, కీర్తి చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన కాలం అంతట్లో మమ్మల్ని మీరు కాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు. మీరిచ్చినటువంటి గొప్ప సమయం బట్టి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రభువా. మొదటిగా నేను మా దేశం గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా,
ఎంతో భయంతోనూ బాధతోనూ కరోనా వలన నా తండ్రి కుటుంబాలు సతమతం అయిపోతుండగా అయా ప్రభువా నా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. అయా ప్రభా ఎంతోమంది ప్రభా కరోనా చేత బాధపడుతూ అస్వస్థతకు లోనైపోయి అనారోగ్యంతో హాస్పిటల్లో బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి, వారికి మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. మాకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఎటువంటి మా తండ్రి అనారోగ్యాన్ని గురి కాకుండా మీరు మమ్మల్ని కాచి కాపాడమని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను తండ్రి. ప్రభా ఎంతో ప్రయాసకరమైన భారాన్ని ప్రభా మోస్తున్నటువంటి ఈ దైవ సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాను. భారం కలిగినటువంటి సేవను చేస్తూ ఈ తెలుగు ఆన్లైన్ చర్చ్ ద్వారా పరిచర్య చేస్తున్న కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వీరి కుటుంబంలో ఉన్న బిడ్డలందరికీ ప్రభా నా తండ్రి మీ మెండైన కృపను ఆశీర్వాదాలను దయచేయమని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా నా తండ్రి ఏ విషయంలోనూ ప్రభువా మీకు అవిధేయులం కాక మీ మనసుకు నచ్చిన వారంగా బ్రతికే జీవితాన్ని మాకు ఇవ్వండి. ఈ వాక్యం వింటున్న వారు అయా ప్రభు ఇలా ఆన్లైన్లో నా తండ్రి పాలుభాగస్తులు అయ్యుండి ఎవరైతే ఆ చూస్తూ ఉన్నారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఏ విషయంలో నీకు అవమానకరంగా బ్రతకకుండా నీకే మహిమ ఘనత కీర్తి తెచ్చే విధంగా మమ్మల్ని దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు కనుక మనందరం కలిసి ఏక మనస్సుతో దేవదేవుని స్తుతించి ఆరాధిద్దాం. దేవుడు చేసిన ప్రతి మేలు మనం మరిచిపోక జ్ఞాపకం చేసుకొనొచ్చు. దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోనా, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోనా, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించేదము, కరములు తట్టి నిత్యం స్తుతించేదము. ఆయనే నా సంగీతము, సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించేదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించేదను. రాకడలో ప్రభుతో నిత్యముందును, రాకడలో ప్రభుతో నిత్యముందును, మొక్కేదను స్తుతించేదన్ పొగడేదను, మొక్కేదను స్తుతించేదన్ పొగడేదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను. ఆయనే నా సంగీతము.
దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నారో మనము శ్రద్ధ కలిగి ఆలకించుండగా చిన్న ప్రార్థనతో నేటి వాక్యాన్ని ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మీ సన్నిధిలో చేరి ఉన్నాం. ఏ అవసరతో మీ బిడ్డలు ఉన్నారో సమస్త మెరిగిన దేవుడవు నీవు కనుక ఈ ఉదయకాలం మందు మీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రభా, ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మీ సన్నిధి వారి పట్ల నుంచి భయంకరమైన దినాల్లో నూతనమైన నిరీక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించుమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, కీర్తనల గ్రంథము 32వ కీర్తనలో నుండి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. 32వ కీర్తన దావీదు కీర్తనగా చెప్పబడతా ఉంది. దైవ ధ్యానముగా దీన్ని పిలుస్తున్నారు. ఈ 32వ కీర్తనలో మొదటి కొన్ని వచనాలు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు దావీదు భక్తుడు. పాపములను ఒప్పుకొనని వానిపైన దేవుని చెయ్యి భారంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా తర్వాత వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఇకపోతే ఈ ఒప్పుకొనిన వాడు, పాపములను ఒప్పుకొనిన వాడు, సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిలో కూడా దాగుచోటు దేవునిగా కలిగి ఉన్నవాడు దేవుని యొద్దకు పరిగెత్తుకొని వెళ్తాడు. నా దాగుచోటు నీవే అన్న విషయాన్ని దేవునితో చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని వచనాలు దేవుడే దావీదుకు చెప్పినట్టుగా ప్రేరేపణతో రాస్తూ ఉన్నాడు. నేనే నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 32వ కీర్తన మనం ధ్యానం చేస్తే దాగుచోటు అనేటువంటి విషయం మనకు అక్కడ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా దాగుచోటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. చక్ స్విండాల్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఒక స్టోరీ చెప్తూ ఉంటాడు, ఒక విషయం గురించి చెప్తూ ఉంటాడు. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. మనీలా బే అనేటువంటి ప్రాంతంలో మెలింటా టనెల్ అనేటువంటి ఒక సొరంగం ఉండేది. అది కొరెగిడార్ అనేటువంటి ఐలాండ్లో ఉంది. ఈ సొరంగం 2వ ప్రపంచ యుద్ధంలో ఎంతగానో ఉపయోగపడిందట. ఫిలిప్పైన్స్ దేశం మీద 1941వ సంవత్సరంలో జపాన్ ఆర్మీ అటాక్ చేసినప్పుడు ఈ యొక్క టనల్ చాలా ఉపయోగపడింది. మొదట్లో ఇది ఆర్మీ హాస్పిటల్గా ఉపయోగపడింది. ఆ తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి జనరల్ మెకార్థర్ అనేటువంటి ఆ యొక్క అమెరికన్ జనరల్, అక్కడ ఉన్నటువంటి జనరల్కి హెడ్ క్వార్టర్స్గా ఉపయోగపడింది. ఇకపోతే చివరికి భయంకరమైనటువంటి బాంబింగ్ జరుగుతున్నప్పుడు సైనికులందరూ కూడా వెళ్ళి దాగుకునేటువంటి ఒక దాగుచోటుగా కూడా ఆ యొక్క టనల్ ఉపయోగపడిందట. దేవుని ప్రియ బిడ్డలారా, క్రైస్తవుల విశ్వాసులమైనటువంటి మనపైకి అలాంటి బాంబింగ్ ఫిజికల్గా వచ్చినా రాకపోయినా మన జీవితాల్లో అనేకమైనటువంటి బాంబింగ్స్ అనేవి జరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎటు పోవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో దావీదు భక్తుడైతే అంటున్నాడు, నా దాగుచోటు నీవే దేవా అంటూ ఉన్నాడు. మన జీవితాల్లో దాగుచోటు అనేది చాలా ప్రాముఖ్యమైంది అన్న విషయాన్ని ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. అనగా నీవు నన్ను విడిపించి రక్షించి సంతోషకరమైనటువంటి విమోచన గానాలు చేసే విధంగా నువ్వు సహాయపడతావు దేవా అని 32వ కీర్తన 7వ వచనంలో దావీదు భక్తుడు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు రక్షణ కలుగుతుంది, విడుదల కలుగుతుంది, రిజువినేషన్, సంతోషముతో మనము ఆనందించి దేవుని స్తుతించేటువంటి అనుభవం కూడా మన జీవితాల్లో కలుగుతుంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు దాగుచోటుగా ఏ విధంగా ఉంటారా అన్న విషయాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. దేవుడు మన జీవితాల్లో దాగుచోటుగా ఈ లోకములోనూ రానున్న లోకములో కూడా ఉంటారు అన్న విషయం బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. గాడ్ ఈజ్ అవర్ హైడింగ్ ప్లేస్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ద లైఫ్ టు కమ్. ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు మనకు దాగుచోటుగా ఉంటాడు దేవుడు. రానున్న లోకములో, రానున్న జీవితంలో కూడా దేవుడు మనకు దాగుచోటుగా ఉంటాడు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఇన్ క్రైస్ట్ అనేటువంటి మాట, క్రీస్తునందు అనేటువంటి మాట నూతన నిబంధనలో 80 సార్లకు పైగా కనిపిస్తూ ఉంటుంది.
క్రీస్తునందు దేవునిలో అనే మాట మనకు కనబడుతూ ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము 4వ వచనాన్ని చదివితే అపోస్తులైనటువంటి పౌలు ఈ మాటలు రాస్తూ, ఏలయనగా మీరు మృతి పొందుతరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అన్నమాట అంటాడు. ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నప్పుడు ఈ మన యొక్క జీవము దేవునిలో దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అనే మాట అంటూ ఉన్నాడు. కనుక దేవుని ప్రియ బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి కాలంలోనేమి, రానున్న కాలంలోనేమి మన జీవితాల్లో దేవుడు మనకు ఆశ్రయమై దాగుచోటై ఉన్నాడు అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొలసి సంఘానికి రాస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మన కొరకు మృతి చెందారు, మనము ఆయనలో మృతి చెందిన వారమై ఉన్నాం. ఆయన తిరిగి లేచారు. ఆయన జీవము ఏ విధంగానైతే దేవుని యందు దాచబడి ఉన్నదో అదేవిధంగా మన జీవము కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. క్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కొరకు మనము దాచబడి ఉన్నాము అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక రెండవ మాట మనం చూసినట్లయితే, హీఈస్ ఆర్ హైడింగ్ ప్లేస్ వెన్ వి సిన్ అండ్ కన్ఫెస్. మన పాపములను మనము ఒప్పుకున్నప్పుడు ఆయనే మన యొక్క దాగుచోటు. మనము పాపం చేసినప్పుడు మరలా ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు, తండ్రి నన్ను క్షమించు అన్నప్పుడు కూడా ఆయనే మనకు దాగుచోటుగా ఉన్నాడు. చాలామంది పాపం చేసి దేవునికి దొరకకుండా తిరుగుదాం అనుకుంటారు, కానీ దేవుని దృష్టిని తప్పించుకొని తిరగగలిగిన వాడు ఈ లోకంలో లేడు. మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ఏమిటంటే ఆయన యొద్దకు పరుగెత్తుకొని వచ్చి ఆయన చాటున దాగుకొనటమే. చాలామంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే, తల్లిదండ్రులు కొట్టినప్పుడు దండిస్తున్నప్పుడు తప్పు చేస్తారు. దండిస్తూ ఉంటే పరిగెత్తుకొని వచ్చి తల్లి చాటునో తండ్రి చాటునో ఎవరు కొడుతున్నారో వాళ్ళ చాటునే దాక్కుంటూ ఉంటారు. వారి దగ్గరికే వచ్చి దాక్కొనడం మంచిదని చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. నీవు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, దేవునికి విరుద్ధంగా నీవు ప్రవర్తించినప్పుడు దేవుని వద్దకు రావడం తప్ప మరొక ఆస్కారము లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాము. 32వ కీర్తన 1వ వచనం నుంచి చదువుకుంటూ, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. ఒకవేళ నేను పాపాన్ని ఒప్పుకొనకుండా దేవుని సన్నిధిలో మౌనిగా ఉంటే నా ఎముకలు క్షీణించిపోతూ ఉన్నాయి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. దివారాత్రులు దేవుని చెయ్యి ఒకని మీద బరువుగా ఉన్నది అంటే దాని అర్థం ఏమిటంటే అనారోగ్యంతోనో మరొక పరిస్థితితోనో ఆ వ్యక్తి బాధను పొందుతూ ఉన్నాడు అని దాని అర్థం అన్నమాట. కనుక నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. వేసవి కాలంలో మొక్కలు ఏ విధంగా ఎండిపోతూ ఉంటాయో అలాగే నా సారము ఎండిపోయినట్టాయను అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏమంటాడంటే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. అయ్యా నువ్వే నాకు సరే, నేను తప్పు చేసేసాను, నువ్వే నన్ను క్షమించాలి అని నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో, దావీదు భక్తుడు అంటాడు, నీవు నా పాపాన్ని పరిహరించి ఉన్నావు అని అంటూ ఉంటాడు. అందుకే నీవు నా దాగుచోటు. నేను తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకుంటే క్షమించేవాడవు నీవు కనుక నీవు నాకు దాగుచోటువు అని కీర్తనకారుడు దావీదు దేవునిని దాగుచోటుగా ఎంచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. వెలుగు సంబంధులుగా ఉన్న మనము చీకట్లో నడవటం కాకుండా వెలుగు సంబంధులమైనటువంటి మనము వెలుగులో నడుస్తూ దేవునితోనూ తోటి సహోదరులతోనూ సహవాసం కలిగిన వారమై ఉన్నప్పుడు, మనము యేసుక్రీస్తులో నడుస్తూ ఉన్నప్పుడు, దేవునిలో మనం కొనసాగుచున్నప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం ఎక్కడెక్కడో తిరుగుతూ పాపము చేసుకుంటే లోకంలో జీవించేస్తే కాదు, కానీ ఒకవేళ దేవునికి విరుద్ధంగా నీవు జీవించి ఉంటే తిరిగి ఆయన దగ్గరకు వచ్చి, తండ్రి నేను పాపం చేశాను, నన్ను క్షమించు, క్రీస్తు రక్తంలో నన్ను కడుగయ్యా అని అడిగే అనుభవము మనకు ఉండాలి అని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. మూడవది, దావీదు భక్తుడు దేవా నీవే నాకు దాగుడు చోటువు అని చెప్పిన దాంట్లో మనం అర్థం చేసుకునేది ఏమిటంటే, గాడ్ ఈజ్ అవర్ హైడింగ్ ప్లేస్ వెన్ టెంప్టేషన్స్ థ్రెటన్ టు ఓవర్వెల్మ్ us. ఒకవేళ శోధనలు మనల్ని చుట్టుముట్టి వేసినప్పుడు, శోధింపబడుతున్నప్పుడు కూడా దేవుడే మనకు దాగుచోటుగా ఉండాలి. చాలామంది పాపం చేస్తూ ఉన్నప్పుడు దేవునికి దూరం అవుతూ ఉంటారు. దేవుని
ఒక దైవభక్తుడు అన్నాడు, పాపము నిన్ను దేవుని నుండి దూరం చేస్తుంది, కానీ దేవుని వాక్యము పాపము నుండి నిన్ను దూరం చేస్తూ ఉంది. ఒకవేళ నీవు దేవునికి దూరంగా పారిపోతే నీవు ఎంత పాపంలో పడిపోతావు అంటే మరింతగా పాపంలో చిక్కుపడిపోతూ ఉంటావు. కానీ దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, ప్రభువా నన్ను శోధన వెంటాడుతుంది, నన్ను కాపాడు అన్నప్పుడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దేవుడే నీ శోధనలో నిన్ను జయించేటువంటి కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా శోధనలను అనుభవించారు, కానీ ఆయన శోధనలో పడిపోలేదు. ఆయన బలంగా నిలబడ్డారు. ఆయన బలంగా నిలబడినప్పటికీ ఆ శోధనల యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందో ఆయన అనుభవపూర్వకంగా ఎరిగిన వాడై ఉన్నాడు గనుక నీకును నాకును శోధన సమయంలో సహాయపడుటకు సమర్థుడు అని హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 18వ వచనంలో రాయబడుతుంది. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన శ్రమ పొందాడు, శోధించబడ్డాడు గనుక నీవు నేను శోధించబడుతున్నప్పుడు నీకును నాకును సహాయపడగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక శోధన సమయంలో దేవుని యొద్దకు పరిగెత్తే వారంగా మనం ఉండాలి. ప్రభువా ఈ శోధన నన్ను వెంటాడుతూ ఉంది, ఈ విషయంలో నేను పడిపోబోతున్నాను, నాకు సహాయం చేయని దేవుని సన్నిధిలోనికి మనం పరిగెత్తే వారంగా ఉండాలి. దేవుడు మనకు శోధనలో నుండి బయటికి రావడానికి సహాయపడతారు. హీఈస్ ఆర్ హైడింగ్ ప్లేస్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ద లైఫ్ టు కమ్. ఈ లోకంలోనూ రానున్న లోకంలోనూ మనకు దాగుచోటు ఆయనే అయి ఉన్నాడు. హీఈస్ ఆర్ హైడింగ్ ప్లేస్ వెన్ వీ సిన్ అండ్ కన్ఫెస్. మనం ఒకవేళ పాపము చేసి మన పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి అనుకున్నప్పుడు, అంటే పాపం చేయటం ఒప్పుకోవడం, పాపం చేయటం ఒప్పుకోవడం, అదే పాపం చేస్తూ ఒప్పుకోవడం, ఇది అలవాటుగా మార్చుకోవడం, దాని గురించి మాట్లాడట్లేదు. కానీ ఒకవేళ నీవు పాపంలో పడిపోయి ఉన్నప్పుడు దాన్ని ఒప్పుకుంటే ఆయన దగ్గరకు వచ్చి దాగుచోటు నీవే నాయన అంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఆయన దగ్గరికి, అయ్యా యు ఆర్ మై హైడింగ్ ప్లేస్, నీవే నా దాగుచోటు అని ఆయన యొద్దకే పరిగెత్తే వారంగా మనం ఉండాలి. అసలు పాపంలో పడిపోకుండా శోధన వస్తూ ఉన్నప్పుడే మనం ఆయన దగ్గరికి పరిగెడితే మరీ మంచిది. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా తండ్రి నాకు శోధన కలుగుతూ ఉంది, దీని నుండి నన్ను విడిపించన్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అదే శోధన అనుభవించి ఆ శోధనను జయించారు. ఆయన ఓడిపోలేదు కనుక ఆయన నీకును నాకును సహాయపడటానికి సమర్థుడు అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. నీవే నా దాగుచోటు, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినా సరే నిశ్చయముగా అవి వారి మీదకి రావు అని శ్రమల గురించి మాట్లాడుంటాడు దావీదు భక్తుడు 32వ కీర్తన 6వ వచనంలో. కానీ శ్రమలేమి శోధనలేమి ఏదైనా సరే అది నీ వద్దకు రాకుండానట్లుగా, నిన్ను ముంచివేయకుండానట్లుగా దేవుడు నిన్ను కాపాడటానికి సమర్థుడు. అందుకే ఆయన అంటాడు, ఆ మాటని నా దాగుచోటు నీవే అని చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఆ తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము శోధనలో పడినప్పుడు మాత్రమే కాదు, కానీ శ్రమలలో పడినప్పుడు కూడా మన దాగుచోటు ఆయన. శ్రమల్లో ఉన్న నీవు, బాధల్లో ఉన్నటువంటి నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన దాగుచోటుగా చేసుకున్నప్పుడు ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉంటాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 91వ కీర్తన మనందరికీ చాలా ఇష్టమైనటువంటి కీర్తన. చాలామంది పండుకునేటప్పుడు ఆ కీర్తన చదివి పండుకోవడం చాలామందికి అలవాటు. 121వ కీర్తన ఏమో బయటికి వెళ్ళేటప్పుడు చదువుతూ ఉంటారు, 91వ కీర్తన పండుకునేటప్పుడు చదువుతూ ఉంటారు. చాలా చక్కటి అలవాటు. అందులో చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. హీ హూ డ్వెల్స్ ఇన్ ద షెల్టర్ ఆఫ్ ద మోస్ట్ హై విల్ అబైడ్ ఇన్ ద షాడో ఆఫ్ ది ఆల్మైటీ అంటూ ఉన్నాడు. అంటే ఎవరైతే దేవుని యొక్క చాటును నివసిస్తాడో, ఎవరైతే మహోన్నతుని చాటున నివసిస్తాడో వాడు సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఎవరైనా సర్వశక్తుడు, షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క చాటున, మోస్ట్ హై అనే మాట హీబ్రూలో ఎల్ ఎల్యోన్, మోస్ట్ హై, అందరికంటే గొప్పవాడు, అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు, ఎల్ షడాయ్, అందరికంటే శక్తిమంతుడు. ఆయన నీడలోనికి నువ్వు వెళ్తూ ఉన్నావు. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు సహజంగా అందరికంటే గట్టి వ్యక్తి దగ్గరికి సహాయం కోసం వెళ్ళాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకసారి మన ఫోన్ బుక్ తిరగేసుకుంటాం, ఎవరున్నారు నా ఫోన్ లిస్టులో, ఎవరున్నారు అందరికంటే గట్టిగా సహాయం చేసేవాళ్ళు, ఒక మాట ఆ వ్యక్తి చెప్తే ఇంకా తిరుగులేదు అనేటువంటి వ్యక్తి ఎవరున్నారు అని వెతుక్కుంటూ ఉంటాం. సర్వశక్తుడే నీకు నీడగా ఉంటాడంట. సర్వోన్నతుడు
మహోన్నతుడే నీకు నీడగా ఉంటాడంట. ఆ మాట 91వ కీర్తనలో అంటున్నాడు, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. విశ్రమించడం అంటే చక్కగా హ్యాపీగా చెట్టు కింద ఏ సమస్య లేనప్పుడు పడుకొని ఒక వ్యవసాయదారుడు ఏ విధంగా నిద్రపోతాడో అలా నీవు విశ్రమించేటువంటి ఆ యొక్క నెమ్మది దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దావీదు 9వ కీర్తన 9వ వచనములో అంటాడు, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. దావీదు ఎంత నలిగిపోయాడో దావీదు చరిత్ర తెలిసినటువంటి మనకు బాగా తెలుసు. యవనుడిగా ఉన్నప్పుడు తన మామ చేతిలో నలిగిపోయాడు, వృద్ధుడైనప్పుడు తన బిడ్డల చేతిలో నలిగిపోయాడు, ఇంకా రాజుగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి యుద్ధాల్లో నలిగిపోయాడు, భయంకరమైనటువంటి శ్రమల్లో ఉన్నాడు దావీదు. కానీ ఆ పరుగులెత్తే ఆ సమయాల్లో కూడా దేవుడే తనకు దాగుచోటుగా ఉన్నవాడు అని అర్థం చేసుకొని ఆయన రాస్తున్న మాట ఏమిటంటే, నలిగిపోయిన వారికి తానే మహాదుర్గమగును. మామూలు దుర్గం కాదు, మహాదుర్గం అవుతాడు. ఆపత్కాలములలో వారికి నలిగిపోయి ఉన్న వారికి మహాదుర్గమవుతాడు దేవుడు అని సెలవిస్తూ ఉన్నాడు దావీదు భక్తుడు. నీరర్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఇంగ్లీష్ హిమ్ రాసినటువంటి క్లెలెన్ మెకఫీ అనేటువంటి ఒక భక్తుడు తనకున్నటువంటి 2 మేనకోడళ్ళు ఒకేసారి డిఫ్తీరియా జబ్బుతో చచ్చిపోయారని తెలియగానే ఎంతో వేదన చెందాడు. వెంటనే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తన దాగుచోటు అయినటువంటి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆయన రాసినటువంటి ఈ నీర్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్ అనేటువంటి పాటలో ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు, దేర్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ క్వైట్ రెస్ట్. మౌనముగా నెమ్మదిగా ఉండేటువంటి ఒక స్థలం ఉంది, విశ్రాంతి అనుగ్రహించే స్థలం ఉంది అంటాడు. దేర్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ కంఫర్ట్ స్వీట్, మధురమైనటువంటి ఆదరణ కలిగించేటువంటి ఒక స్థలం ఉంది, నియర్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్. అది ఎక్కడో కాదు, దేవుని హృదయము చెంతనే అని రాస్తూ ఉన్నాడు. అ ప్లేస్ వేర్ వి ఆర్ సేవియర్ మీట్. ఎక్కడ అంటే ఆ స్థలంలోనే మనము మన రక్షకుడు కలిసేది. నియర్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క హృదయ చెంతనే అని అంటూ ఉన్నాడు. భయంకరమైనటువంటి వేదనలో ఉండి ఈ నియర్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్ అనేటువంటి హిమ్ రాస్తున్నటువంటి ఈ యొక్క దైవ భక్తుడు అర్థం చేసుకున్న సత్యం ఏమిటంటే, నెమ్మదిని విశ్రాంతిని ఆదరణను కలిగించేది, రక్షకుని చెంతకు చేర్చేదిగా చేసేది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క హృదయమే. ఆ స్థలములోనికి మనం వెళ్ళగలిగితే దేవుని ఆదరణ మనము తప్పనిసరిగా పొందుకుంటాము అని ఈ భక్తుడు అర్థం చేసుకున్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, పాపము చేసి ఒప్పుకొనకుండా ఉంటే నేను నలిగిపోతా ఉన్నాను, నీవే నా దాగుచోటువు, విస్తారమైనటువంటి జలములు నా మీదకి వచ్చినా సరే అవి నన్నేం చేయలేవు దేవా అని దావీదు భక్తుడు గొప్ప విశ్వాసాన్ని ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 31వ దావీదు కీర్తనలో 20వ వచనంలో కూడా ఈ విధంగా అంటాడు, దేవుని చాటున మనం దాక్కొని ఉంటేనట కపటమైనటువంటి ఉపాయాలు ఎవరైనా మనకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటే అవి వారిని అంటకుండా దేవుని సన్నిధి చాటున వారిని దాచుచున్నాడు దేవుడు అని చెప్తూ ఉన్నాడు. చదువుతున్నాను చూడండి, 31వ కీర్తన 20వ వచనము, కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వాక్కలహములు మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ఏ గుడారంలో? బహుశా కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఓకే ఫేస్బుక్లో పెద్ద గొడవ అవుతుంది కాబట్టి ఫేస్బుక్ క్లోజ్ చేసేద్దాం, మనుషులతో గొడవ అవుతుంది కాబట్టి ఫోనే స్విచ్ ఆఫ్ చేసేద్దాం, బయటికి వెళ్తే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంట్లోనే కూర్చుందాం అని ఎవరితో మాట్లాడకూడదు, గొడవలు అవుతున్నాయి, ఎవరో నా గురించి ఏదో మాట్లాడుతున్నారు, మౌనంగా కూర్చోవడం, లేదా కొంతమంది గొడవ వేసేసుకుంటూ ఉంటారు. కానీ దాక్కునేటువంటి మనం దేన్ని ఆశ్రయంగా, మన జ్ఞానాన్ని ఆశ్రయించి గొడవ పెట్టుకోవడం కాదు, భయపడిపోయి మనము దాక్కోవడం కాదు, కానీ దేవుని సన్నిధిని ఆశ్రయించినప్పుడు వాక్కలము అంటకుండా, అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు మన గురించి, కానీ దానివల్ల మనం ఎఫెక్ట్ కావు, మన మైండ్ ఎఫెక్ట్ కావు. కొన్నిసార్లు మన గురించి చాలా చెడ్డగా బయట మాట్లాడుతూ ఉంటారు, మన గురించి ఏదేదో చెప్పుకుంటూ ఉంటారు, కథలుగా అల్లుకుంటూ ఉంటారు. కానీ మనం కొన్నిసార్లు వాటికి మన చెవినిచ్చామనుకోండి చాలా నిరుత్సాహానికి నిరాశకు గురైపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఒక విషయాన్ని మన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారో, అది అవాస్తవని మనం తెలుసుకుంటామో, వెంటనే దేవుని సన్నిధిలోని పరిగెత్తుకొని వెళ్ళి ప్రభువా నా దాగుచోటు నువ్వే అన్నప్పుడు ఆ కలహము, ఆ మాట మన హృదయాన్ని మలినం చేయకుండా, మనల్ని నిరుత్సాహపరచలేకుండా నిర్వీర్యమయ్యేలాగా దేవుడు చేయగలుగుతాడు, అది అంటకుండా చేస్తాడు అంటూ ఉన్నాడు. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు, వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే
దావీదు కూడా చాలాసార్లు దాక్కున్నాడు. సొంత మామే వెంటబడతా ఉంటే అనేక సంవత్సరాలు అరణ్యాల్లో దాక్కుంటున్నాడు. ఆ కొండల మీద, ఈ కొండల మీద, ఈ గుహల్లో, ఆ గుహల్లో, ఆ గ్రామంలో, ఆ పట్టణంలో, ఆ దేశంలో దాక్కుంటూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అరణ్యముల ఒక పర్వతమునందును నివాసము చేయుచుండెను. అక్కడ ఏం చేస్తున్నాడు? అరణ్యాల్లో దాక్కుంటూ ఉన్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కేవలం ఆయన ఒక చోట దాక్కొనడం మాత్రమే కాదు, కానీ దేవుడే దావీదును దాస్తూ ఉన్నాడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాము. మొదటి సమూయేలు 23:14లో సౌలు అనుదినము అతనిని వెదికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. ఒకవేళ సౌలు రాజై ఉండొచ్చు, అనేక వందల మందిని పెట్టుకొని దావీదు కోసం వెతికాడు సౌలు, కానీ దావీదుని దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు. ఎందుకంటే దేవుడే దావీదు వెళ్ళి అరణ్యములో దాక్కున్నాడేమో కానీ ఆధ్యాత్మికంగా, భౌతికంగా అరణ్యంలో దాక్కున్నప్పటికీ ఆధ్యాత్మికంగా దేవునిలో దాగుకొని ఉన్నాడు. ఆ విషయం దావీదు రాసిన కీర్తనలు చదివితే మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది. కనుక దేవుని ప్రియబిడ్డలారా, దేవుడే దాచేవానిగా ఉంటాడు. అందుకే దేవా నీవే నా దాగుచోటు అని దావీదు భక్తుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని ప్రియబిడ్డలారా, దేవునిని మనము దాగుచోటుగా కలిగి ఉన్న వారమై ఉంటే దేవుడు మనలను కాపాడేవాడుగా ఉంటారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే హీ ఈజ్ ఆర్ హైడింగ్ ప్లేస్ ఇన్ ద డే ఆఫ్ ద లార్డ్స్ యాంగర్. దేవుని ఉగ్రత రగిలే దినం కూడా ఒకటి రాబోతుంది. ఆ దినము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయనే దిక్కు, ఆయనే దాగుచోటు అయి ఉంటాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ప్రభుదినం గురించి రాస్తూ ఉన్నాడు జెఫన్యా భక్తుడు. 2వ అధ్యాయం 3వ వచనంలో చదివితే దేశములో సాత్వికులై ఆయన అనగా దేవుని న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. మీరు కానీ దేవుని వాక్యానుసారంగా జీవించి దేవునితో నడుచుకున్నట్లయితే దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఒకవేళ మీరు దాచబడుదురు అన్నమాట అంటూ ఉన్నాడు. నూతన నిబంధనలో కూడా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, రాబో ఉగ్రత నుంచి తప్పించేది దేవుని కుమారుడైనటువంటి యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపునకు తిరిగిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు అంటాడు. అనగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే రాబోచున్నటువంటి దేవుని ఉగ్రత నుండి మనల్ని కాపాడేది యేసుక్రీస్తు వారే. ఎవరి దగ్గరికి పరిగెత్తాలి? మనము దేవుని ఉగ్రత నుండి కాపాడబడాలంటే దేవుని కుమారుడైనటువంటి క్రీస్తునొద్దకు పరిగెత్తే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు వారి దగ్గరికి పరిగెత్తకపోతే యేసుక్రీస్తు వారి నుండి దాక్కొనడానికి పరిగెత్తాల్సి వస్తుంది. ఉగ్రత దినమున కొండలను వచ్చి మా మీద పడండి, మమ్మల్ని కాపాడండి, లేకపోతే మా మీద పడండి అని చెప్తారని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనబడతా ఉంది. అంటే దేవుని వద్ద నుండి నీవు దాక్కునే పరిస్థితి నీకు వస్తాను. దేవునిలో దాక్కొనకపోతే దేవుని యొక్క ఉగ్రత నుండి దాక్కొనడానికి ప్రయత్నం చేస్తావు, కానీ ఏ ప్రయత్నం కూడా ఫలించేదిగా ఉండదు అది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను 5 విషయాలు జ్ఞాపకం చేశాను. దావీదు భక్తుడు చెప్పినటువంటి మాటల్లో 32వ కీర్తనలో ఉన్నటువంటి మాటల్లో నుంచి మనము 5 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మొదటిగా దేవుడే మనకు ఈ లోకములోను రానున్న లోకములోను దాగుచోటు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా మనము పాపము చేసి పాప క్షమాపణ కొరకు పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలోనికి వచ్చి పాపములను ఒప్పుకున్నప్పుడు కూడా ఆయనే మనకు దాగుచోటు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా శోధన మన దగ్గరకు వచ్చినప్పుడు అసలు శోధనలో పడకుండా పరిగెత్తాలంటే దేవుడే మనకు దాగుచోటు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నాలుగవదిగా శ్రమలు వచ్చినప్పుడు శ్రమల్లో కూడా దేవుడే మనకు దాగుచోటు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఐదవదిగా దేవుని యొక్క ఉగ్రత దినము వచ్చినప్పుడు ఆ దినమందు కూడా దేవుడే మన దాగుచోటు అన్న విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు మనకు దాగుచోటుగా కలిగి ఉండుట మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని దాగుచోటుగా కలిగి ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా మన జీవితాల్లో ఆయనను దాగుచోటుగా కలిగి ఆయన యొద్దకు అనుదినము పరిగెత్తే వారమై ఉండాలన్న విషయము ఈరోజు నేను మీకు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అంటే దేవుడు మనకు దాగుచోటుగా ఉంటానన్నాడు. ఒకవేళ ఒక రాజు ఒక దుర్గాన్ని కట్టించుకోవచ్చు, ఇది నా దాగుచోటు అని చెప్పుకోవచ్చు, కానీ శ్రమ వచ్చినప్పుడు అక్కడ పరిగెత్తాలి, అక్కడికి వెళ్ళి దాక్కోవాలి. మనం కూడా అంతే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దాక్కునే వారంగా ఉండాలి. నా దాగుచోటు ఉన్నాళ్లే, ఎక్కడో ఉన్నాళ్లే, నేను ఎక్కడో ఉంటానులే అనుకుంటే కాదు, అనుదినము ఆయన యొద్దకు పరిగెత్తు వారమై ఉండాలి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం
జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే దావీదు ఎల్లప్పుడూ కూడా తన దాగుచోటుగా దేవుణ్ణే కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చక్కటి ఇంగ్లీష్ హిమ్ ఒకటి ఉంటుంది, రాక్ ఆఫ్ ఏజెస్ క్లెఫ్ట్ ఫర్ మీ, లెట్ మీ హైడ్ మై సెల్ఫ్ ఇన్ ది. పురాతనమైనటువంటి ఈ రాయి బండ యేసుక్రీస్తు వారు రెండుగా చీల్చబడింది. ఆ చీల్చబడిన ఆ బండ సందులో ఒక పావురము వలె నేను దాక్కొని ఉంటాను అని ఈ యొక్క హిమ్ చెప్తా ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, ఆయన మన కోసం సిలువలో చీల్చబడ్డాడు. మనము ఆయన చాటును దాక్కున్న వారమై ఉండాలి అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక అడవిలో చాలామంది ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. చాలా కుటుంబాలు ఒక చోట నుండి మరొక చోటకి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే సడన్గా ఒక పెద్ద అగ్ని రాజుకొని అరణ్యం అంతా కూడా, అడవంతా కూడా కాలిపోతూ ఉందంట. భయంకరమైనటువంటి మంటలు ఎగిసిపడతా ఉన్నాయి. మంటలు ఎగిసిపడుతూ ఉన్నప్పుడు ఈ మంటలు వీడి దగ్గరికి శరవేగంతో వచ్చేస్తున్నాయి. గాలి వీస్తూ ఉంది, వీరి వైపుకే శరవేగంతో మంటలు వచ్చేస్తూ ఉంటే ఏం చేయాలో తోచని పరిస్థితులు. ఈరోజు మనం చనిపోతాం అనుకున్నారు. కానీ వెంటనే వారందరిని నడిపిస్తున్నటువంటి నాయకుడికి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. ఏం చేశాడంటే ఒక స్థలానికి నిప్పంటించాడు. ఒక ప్రక్కన మంట వీరి వైపు వస్తుంటే మరొక ప్రక్కన నిప్పు అంటించాడు. కనుక అదే గాలి ఆ నిప్పును కాల్చుకుంటూ ముందుకు తీసుకొని పోయింది. వెంటనే ఆ కాలిపోయినటువంటి స్థలం ఆరిపోగానే ఇతను తన వారందరితో కలిసి ఆ పెద్ద మంట, రాజుకున్నటువంటి మంట రాకముందే ఈ కాలిపోయినటువంటి గడ్డంతా కాలిపోయినటువంటి స్థలంలోకి వచ్చి క్షేమంగా నిలబడ్డాడు. తనతో ఉన్న వారందరూ నిలబడ్డారు. కాసేపటికి ఆ మంట ఆ శరవేగంతో వస్తూ ఉంది. ఇతను అంటించిన మంట అదే మార్గంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంది. వీళ్ళందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారు. ఒక చిన్న పాప అడుగుతుందంట, అయ్యా ఆ మంట మన వైపుకి వచ్చేస్తూ ఉంది, మనం కాలిపోతాం కదా అంటే, కాలిపోమమ్మా అని చెప్పాడంట. ఏం కాలిపోవు, నువ్వు భయపడొద్దని చెప్పాడంట. ఎందుకు కాలిపోవని అడిగితే ఆయన చెప్పాడంట, మనం నుంచున్న స్థలం ఆల్రెడీ కాలిపోయింది, ఇప్పుడు ఆ మంట మనల్ని కాల్చలేదు, ఆ మంట మన దగ్గరికి రాదు అని చెప్పాడంట. దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు మన కొరకు శ్రమలు అనుభవించారు, శోధనలు అనుభవించారు, నలిగిపోయారు. ఆయన కూడా తండ్రిని తన దాగుచోటుగా చేసుకున్నారు. ఆయన సిలువలో ప్రాణం అర్పించినప్పుడు నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని యేసుక్రీస్తు వారు చెప్పి చనిపోయినట్లు మనం చూస్తున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, గమనించాలి, ఆయన పనిని పూర్తి చేసి ఆయన మన శ్రమంతా అనుభవించారు, శోధనంతా అనుభవించారు. ఈ రోజున మన దాగుచోటు కాలిపోయిన, నలిగిపోయిన క్రీస్తే మన దాగుచోటు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 37వ కీర్తన 38 నుంచి 40 వచనాలు చదివితే, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని రక్షించును. శ్రమ నుండి అయినా, శోధన నుండి అయినా, సాతాను కుతంత్రాల నుండి అయినా, భయంకరమైన బాధల నుండి అయినా మనల్ని రక్షించేవాడు ఆ దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలను కాపాడేవాడు, మన ప్రాణాలను కాపాడేవాడు, అలాగే మన ఆత్మను కూడా రివైవ్ చేసేవాడు. అందుకే 32వ కీర్తన 7వ వచనములో అంటాడు కదా, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. రక్షణ కనబడుతుంది. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. అనగా విమోచన కనిపిస్తుంది. విమోచన జరిగిన తర్వాత గానములు అనగా సంతోషించే ఆ అనుభవం కనిపిస్తుంది. ఈ యొక్క క్వారంటైన్ దినాల్లో కొన్నిసార్లు వచ్చే సమస్యలకి మనం ఎటు పారిపోలేని స్థితిలో ఉంటాం. ఇదివరకటి కాలంలోనైతే సరదాగా అలాగా రోడ్డు మీదకి వాకింగ్కి వెళ్ళవచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడవచ్చు, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు అనుకోవచ్చు. కానీ చాలామంది క్వారంటైన్ దినాల్లో ఇంట్లో నుండి బయటికి కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే అసలు ఎక్కడికి పోవాలి అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తారు తెలుసా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళండి, వాక్యాన్ని ధ్యానం చేయండి, ప్రార్థనలో సమయాన్ని గడపండి, దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని గ్రహించుకోనండి. నీవు ఎక్కడికి పరుగెత్తలేని స్థితిలో కూడా నీ ఉన్న చోటనే ఆ చోటుకి వెళ్ళిపోవచ్చు. చాలామంది ఏదేదో చెప్తూ ఉంటారు, అది చేయండి, ఇది చేయండి, కళ్ళు మూసుకొని కూర్చోండి, ఏదో ధ్యానం చేయండి అని చెప్తూ ఉంటారు. ఏదో ఏమీ లేని దానికోసం మనం ధ్యానం చేయటం కాదు, కానీ ఉన్నవాడైనటువంటి దేవుని యందు మన ధ్యానాన్ని ఉంచినట్లయితే, వాక్యమై ఉన్న దేవుని యందు మన ధ్యానాన్ని ఉంచినట్లయితే గొప్ప విమోచన, గొప్ప రక్షణ, గొప్ప ఆదరణ, గొప్ప సంతోషము దేవుడు మనకు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాపం చేస్తుంటే దానికి విమోచన కొరకు, దాని ప్రాయశ్చిత్తం కొరకు ఆయన సన్నిధిలోనికి వెళ్ళండి. పాపము చేయకుండానట్లుగా
ఆయన దగ్గరికి పరిగెత్తండి. శ్రమలు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి పరిగెత్తండి. శోధనలు కలిగినప్పుడు ఆయన దగ్గరికి పరిగెత్తండి. ఎటు పోవాలో అర్థం కానప్పుడు ఆయన దగ్గరికి పరిగెత్తండి. ఎందుకంటే పరిగెత్తడానికి మనం ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. కీర్తనకారుడు అన్నట్లు నేను రెక్కలు కట్టుకొని ఎక్కడికో ఎగిరిపోవాలి అంటా ఉన్నాడు. ఎగిరిపోవడం ఎక్కడికి వెళ్తే మాత్రం ఎక్కడ నీకు ఆదరణ లభిస్తుంది? ఎక్కడికో ఎగిరిపోవక్కర్లేదు. దేవుని సన్నిధికి ఎగిరిపోవడం మనం నేర్చుకుంటే దేవుని ఆదరణ, దేవుని విమోచన, దేవుని రక్షణ, దేవుడిచ్చే సంతోష గానములు మనం అనుభవించే వారంగా ఉంటాం. అట్టి కృప మనకు, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకొని మనము ఆరాధనలో ముందు కొనసాగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, ఈ యొక్క ఉదయకాలం ముందు మీ సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని మేము ఆలకించాం. బోధించిన నేను మీ బిడ్డలు ప్రభా, మా ప్రతి సమయంలో కూడా నిన్నే మా రక్షణాధారముగా చేసుకొని, మా దాగుచోటుగా చేసుకొని నీ వద్దకి అనుదినము పరిగెత్తుటకు అట్టి కృప మాకు అనుగ్రహించిన మనస్సు మాకు అనుగ్రహించండి. ప్రభా, శ్రమలో, శోధనలో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్న మీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు నీవు కనుక ఆ స్థితిలో నుండి వారిని విడిపించి, బలపరిచి, గణపరిచి అతని మీరే మహిమను పొందమని యేసు దివ్యనామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయం ముందు ఒక పాట పాడుకొనుచుండగా సంఘ కానుకలు మనము సమర్పిద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఐఎమ్ డాక్టర్ ఏ సుధాకర్. నేను పాడబోయే పాట భజింతును నిన్ను జగదీశ. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమ్మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమ్మా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమ్మా రక్షణకర్త. విమల శరాపుల్ దూతగణంబులు చూడగలేని తేజోనిదివే. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిదివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమ్మా రక్షణకర్త. ప్రప్రథముడమరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రథముడమరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనయే మా జీవాధారం, జేకొనవే మా స్తుతి ధూపం. నీ భజనయే మా జీవాధారం, జేకొనవే మా స్తుతి ధూపం. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి.
భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. థ్యాంక్ యూ. గమనించండి, 11 గంటల నుండి సండే స్కూల్ కార్యక్రమం ఇదే వెబ్సైట్లో అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రసారం చేయబడుతుంది. కనుక సండే స్కూల్ కార్యక్రమంలో మీ పిల్లలందరూ పాల్గొనేలాగా సహకరించండి. చక్కటి క్రాఫ్ట్స్ పెడతా ఉన్నాం, చాలామంది పంపిస్తున్నారు పిల్లలు, వారందరికీ కూడా ధన్యవాదాలు. కానీ ఇంకా పంపాలని ఆశపడేవారు ఉంటే దయచేసి క్రాఫ్ట్స్ కూడా మీ బిడ్డలు చేసి పంపించినట్లుగా వారికి సహకరించండి. సండే స్కూల్లో చక్కటి క్రొత్త పాటలు పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మంచి దేవుని వాక్యాన్ని వారు కూడా నేర్చుకుంటారు కనుక అందులో కూడా వారు పాల్గొన్నట్లుగా సహకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరొకసారి మనం చేస్తున్నాను, వచ్చే నెల ఆగస్ట్ నెల మొదటి ఆదివారం కనుక మనము ప్రభు సంస్కారంలో అందరం కలిసి పాల్గొంటాం కనుక అందరూ భక్తిభావంతో సిద్ధపడండి. దాని కొరకు కావాల్సిన సామాగ్రిని సిద్ధపరిచి పెట్టుకోనండి. మనం అందరం కలిసి ప్రార్థించుకొని దాన్ని పవిత్రపరచమని ప్రభువుని వేడుకొని మనము ఆ యొక్క ప్రభు బలలో మనం పాల్గొందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మీ బిడ్డలు మీ ఆరాధనలో పాల్గొని ఉండగా ప్రభా మా పాటల ద్వారా మీరే మహిమను పొందినందుకు మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడారు, మా దాగుచోటుగా మీరే ఉన్నారు ప్రభా. అయ్యా నా తండ్రి, ఆ దాగుచోటు యొద్దకు అనుదినం మేము పరుగెత్తే అనుభవం మీరు మాకు అనుగ్రహించమని ప్రతి బిడ్డను మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. కానుకలు సమర్పించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రత్యేక కానుకలు సమర్పించిన వారిని మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇవ్వలేని స్థితిలో ఉంటే అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి అవసరాలు ఉన్నాయో ప్రభా ప్రతి ఒక్కరు క్రీస్తు యేసునందుల మహదైశ్వర్యంలో నుండి తీర్చి మహిమ పొందమని అడుగుతూ ఉన్నాం. రోగులైన వారిని స్వస్థపరచండి. కరోనా వ్యాధి నుండి ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి, మీ కృపలో భద్రపరచండి. రోగులై ఉన్న కరోనా వ్యాధితో బాధ చెందుతున్న వారిని ప్రపంచవ్యాప్తంగా మీరు కనికరించి నా తండ్రి వారిని స్వస్థపరచండి ప్రభా. ఎందుకు ఇది వచ్చిందో మాకు తెలియదు కానీ ప్రభా నా తండ్రి లోకంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ మీరు క్షమించమని అడుగుతున్నాను. కనికరించి కృప చూపించి నా తండ్రి ఈ యొక్క భయంకరమైనటువంటి విపత్తు నుండి మమ్మల్ని విడిపించి బలపరచమని అడుగుతున్నాను ప్రభా. నా తండ్రి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఇబ్బందుల్లో నుండి వారిని విడిపించి వారికి సమృద్ధిని మీరు అనుగ్రహించండి. మనశ్శాంతి లేని వారికి మీరు మనశ్శాంతిని అనుగ్రహించండి ప్రభా. ఎవరైనా ఆత్మహత్యలు చేసుకోవాలనేటువంటి తలంపులు వస్తే వాటన్నింటిని యేసునామములో క్యాన్సిల్ చేస్తున్నాం ప్రభా. నా తండ్రి వారు నీ కొరకు సాక్షులుగా బ్రతకటానికి ఒక పర్పస్ వారి జీవితాల్లో మీరు అనుగ్రహించమని యేసు దీవెనామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మన అందరికీ తోడే కాపాడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ వండర్ఫుల్ వీక్.